ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇన్ని రోజులు మైకులు, డీజేలు, చోడవరం డప్పులతో మారుమోగిన పల్లెలు, పట్టణాలు నిశ్శబ్దం సంతరించుకున్నాయి. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సన్నగా ప్రజల గుండెల్లో చప్పుడు ఏమై ఉంటుందా అని అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. రాష్ట్రమంతా ఒక ఎత్తైతే ఉత్తరాంధ్ర ఒక ఎత్తు. ఆ ఉత్తరాంధ్రలో నేను అతి సమీపంగా చూసిన ప్రచారం ఇప్పుడు మీకోసం. ఉత్తరాంధ్రను ఊపేసిన ఆ ముగ్గురు విజయకేతనం ఎగురవేయాలంటే ప్రజల నాడి పట్టుకోక తప్పదు. ప్రజల గుండె చప్పుడు జగన్ జగన్ జగన్. జగన్ పైన ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని, స్థానిక కేడర్లో తమకి ఉన్న నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుని ఇన్ని రోజులు తమదైన సత్తా చాటుకున్నారు ఆ ముగ్గురు. ఇంతకీ ఎవరా ముగ్గురు అంటే సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం ఎమ్మెల్యేలు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజనధర, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నపల్లాయుడు గారు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు. వీళ్ళు ప్రజాదరణ పొందడంలో, ప్రజల ఆశీస్సులు తమకే మెండుగా ఉన్నాయని నిరూపించడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. ముగ్గురులో అంటే రాజన్నధర, చిన్నపల్లాయుడు, జోగారావులలో ఎవరి ప్రత్యేకత వారిదే. ముందుగా పీడిక రాజన్నధర విషయానికి వస్తే అసలు సిసలైన మన్యం బిడ్డగా, అసలైన గిరిజన నాయకుడిగా సాలూరు పట్టణంలోనే కాదు, ఒడిశా సరిహద్దు గ్రామాలైన మారుమూల పల్లెల్లో సైతం ఆయనకు లభించిన జనాదరణ అపూర్వం. హారతులు, పూలదండలు షరామామూలే. కానీ ధింసా నృత్యాలు, యువత ఆనంద నృత్యాలు రాజన్నధరపై గిరిజనులకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తున్నాయి. తమ ప్రత్యర్థి మహిళ అయినప్పటికీ 2 సార్లు ఓటమి చెందారనే సానుభూతితో ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆల్రెడీ 2 దశాబ్దాలుగా సాలూరు నియోజకవర్గ ఆదరణ పొందుతున్న రాజన్నధర 5వసారి విజయకేతనం ఎగురవేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ తన మెజారిటీ పెంచుకుంటూ పోతున్న రాజన్నధర ఈ ఎన్నికల్లో 25,000 పైచిలుకు మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రచారం ఆఖరి రోజు సాలూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన సాలూరులో కాకుండా నియోజకవర్గంలో తన గెలుపుకి గుండెకాయ వంటి ఒక మండల కేంద్రమైన మక్కువ అనే గ్రామంలో విశేషమైన జన సమీకరణతో తన సత్తా ఏమిటో చూపించారు. ఆయన గెలుపు నల్లేరు మీద నడక కాబోతున్నది అన్నది జనం మాట. 2వ నియోజకవర్గం విషయానికి వస్తే బొబ్బిలి. ఇక్కడ రాజరికపు అహంకారానికి, తమలో ఒకడైన తమ సామాజిక వర్గమే అయిన సాధారణ రైతు కుటుంబానికి మధ్య పోటీగా భావిస్తున్నారు ప్రజలు. 2 దశాబ్దాల పాటు బొబ్బిలిని పాలించిన అనుభవం కలిగిన సంబంగి వెంకట చిన్నపల్లాయుడు గారు ఇక్కడ బొబ్బిలి రాజైన బేబీ నాయనికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. గత ఎన్నికల్లో బేబీ నాయన అన్నగారైన సుజయ్ కృష్ణ రంగారావుని ఓడించి నియోజకవర్గం నుంచి దూరంగా పోయేలా చేశారు. ఇప్పుడు అన్న సుజయ్ కృష్ణ రంగారావు అయితే జనం నమ్మరని తమ్ముడు బేబీ నాయన రంగంలో దిగారు. అయితే సంబంగి వెంకట చిన్నపల్లాయుడు గారి రాజకీయ అనుభవం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఉన్న ఆదరణతో సంబంగి తనదైన మార్గు వేస్తూ ఎక్కడ కూడా ప్రత్యర్థి అంచనాలకు అందకుండా ఊహించిన దానికంటే ఎక్కువ జనాదరణతో దూసుకుపోతున్నారు. నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భంలో అయితే కేవలం గంట తేడాలో గతంలో తెలుగుదేశంకి బాగా పట్టున్న రామభద్రాపురంలో జరిగిన ఇరు పక్షాల ర్యాలీలో వైసీపీ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఇంకా పార్వతీపురం విషయానికి వస్తే అలజంగి జోగారావు రూటే సెపరేటు. అవతలి వ్యక్తి ఆర్థికంగా బలమైన వాడు అయినప్పటికీ నాడు నామినేషన్ రోజు కావచ్చు, నేడు ఎన్నికల ప్రచారం ముగింపు ర్యాలీ కావచ్చు, అంత సుదీర్ఘ పొడవున్న పార్వతీపురం పట్టణం నిండా వైసీపీ రంగులతో జనసంద్రంతో నింపేయడంలో ఆయన చతురత, ఆయన ఆదరణ అలాంటిది. మరి ఏది ఏమైనా ఉత్తరాంధ్ర మొత్తం వార్ వన్ సైడ్. అది జగన్ అంటే జనానికి ఉన్న నమ్మకం, జగన్ అనుచరులైన ఎమ్మెల్యేల సత్తా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.